ఈ లాస్ట్ ఎలక్షన్స్లో మీరు గోషామహల్ సీట్ ఆశించారు, కానీ అసెంబ్లీ స్థానానికే కేసీఆర్ మిమ్మల్ని నమ్మి టికెట్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి అసలు? మనం ప్రతి నిర్ణయము ఆధినాయకత్వం మీద పెట్టలేము, ఆయన నిర్ణయం అనలేము. కొద్ది గ్రౌండ్ మనము ఏమంటాం, గ్రౌండ్లో పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, పార్టీని పటిష్టం చేసినాం. వ్యక్తిగతంగా నా నాయకత్వం బలంగా ఉంది. నేను గత 10 సంవత్సరాలు 10 ఏళ్ళ జాయిన్ అయిపోయి 10 సంవత్సరాలు నేను తీవ్రంగా ఆ క్షేత్రస్థాయిలో నా నాయకత్వాన్ని బలోపేతం చేసుకొని పార్టీ యొక్క పటిష్టాన్ని, పార్టీ యొక్క గ్రాఫ్ను పెంచడంలో నేను ఒక ఉడతా భక్తిగా పనిచేసిన. మా పార్టీ సంక్షేమాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజల వైపు నుంచి ఒక మంచి అభిప్రాయం రావడానికి నేను కృషి చేసిన. అయితే మనం చివరిగా ఏం ఆశిస్తాం, ఎన్నికలు మనకు టికెట్ ఆశిస్తాం. ఆ టికెట్ ఆశించినప్పుడు మనకు టికెట్ దొరకకపోతే మన ఆధినాయకత్వమే దీన్ని కోరుకోలేదని అనలేం. ఏంది అనంటే, కొన్ని రాజకీయాలల్లో మీకు తెలుసు, నేను దాన్ని దాపెడితే కూడా అది బాగుండదు, ఎందుకంటే మీరు ఓపెన్ డిబేట్ పెట్టారు. కానీ రాజకీయంలో కుట్రలు కుతంత్రాలు సర్వసాధారణం. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కుట్రలు కుతంత్రాలను ఆహ్వానిస్తాడు. రాండి, ఎంతమంది కుట్రలు చేస్తారో చేయండి, మీకన్నా అధికంగా నేను పోరాడి నేను నా యొక్క నాయకత్వాన్ని నిరూపించుకుంటా అనే తత్వంతోనే పనిచేస్తాడు. ఎందుకంటే మేము ఆ క్షేత్రస్థాయిలో మేము అట్లాంటి ఆలోచనలతోనే మేము గట్టిపడ్డాం, అట్లాంటి కుట్రలతోనే గట్టిపడ్డాం. మేము విద్యార్థి దశ నుంచి కూడా మేము 30 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితం లోపల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, కానీ దాన్ని చూసి భయపడే వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాదు. మీరు అన్నది లాస్ట్ టైం కనుక నాకు టికెట్ ఇచ్చి ఉంటే, అంటే మా నాయకుడు నీవు ఎవరు ఎందుకు నాకు రాలేదో నాకు ఆ లోతుగా ఓను, కానీ ఇచ్చి ఉంటే మాత్రం ఇవాళ బీజేపీ పార్టీ ఎక్కడైతే చిగురించిందో, ఎక్కడైతే బలంగా ఉందో, ఏ క్షేత్రంలోనైతే బీజేపీ పార్టీ ఇది మా అడ్డా అనేది ఏదైతే గోషామహల్లో అంటుందో ఆ అడ్డా లేకుండా చేసేవాడిని అని ఇప్పటికీ ఆ బాధ నాలో ఉంది. ఎందుకంటే అసలు దగ్గరికి వచ్చిన తర్వాత అసలు ఎంత అనంటే, ఇక బీజేపీ పని అయిపోయింది గోషామహల్ అన్న అభిప్రాయం తీసుకొచ్చి నా నాయకత్వానికి కనుక ఆ రోజు పట్టం కడితే ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం సిటీలో భూస్థాపితమవుతుండే, ఆ స్టేట్ ఆఫీస్కి తాళం పడుతుండే. ఇది నేను గతంలో కూడా చెప్పిన. ఆ బాధ ఎప్పుడు నాకు ఉంటుంది, ఎందుకంటే చేతులారా మనకు ఎందుకంటే బీజేపీ పార్టీ ఏంటంటే గోషామహల్లో బలంగా ఉన్నదని ప్రజా అభిప్రాయం, అక్కడ ఉన్న నాయకుడు గ్లోబల్ ఫేమ్ ఉన్న నాయకుడు అని ప్రజల అభిప్రాయం. ఆ నాయకుడిని కొడితేనే మనకు పేరు అన్నది ఉండే, మనసు నిండా ఉండే. ఆ చివరి క్షణంలో మిస్ అయింది. మీరు అన్నట్టు నాయకుడు నన్ను నమ్మలేదని కాదు, కొన్ని అనేక కారణాలు ఉంటాయి, మంచికి కానీ చెడుకు కానీ. ఆ కారణాలల్లో ఏదైతేనేమి మాకు రాలేదు. ఓకే, మనం పాజిటివ్గానే తీసుకున్నాం.